నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు అయితే ఒక మంచి సినిమాతో అయితే మేము ముందుకు వచ్చాను. 'గాంధీ తాత చెట్టు'. ఒక చాలా అంటే చాలా మంచి సినిమా. ఈ సినిమా ఇది కేవలం పిల్లల కోసమే కాకుండా పెద్దవాళ్ళు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఇందులో యాక్ట్ చేసిన ఎవరైతే లీడ్ రోల్‌లో చేసిన సుకృతి ఉందో, అంటే అదే మన సుకుమార్ గారికి సంబంధించిన వాళ్ళ డాటరు, తను ఎంత బాగా యాక్ట్ చేసిందంటే ఈ సినిమాలో. ముందుగా ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే, ఒక మంచి పల్లెటూరు. ఆ పల్లెటూరు ఒక చిన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో సుకృతి వాళ్ళ మమ్మీ, డ్యాడీ అండ్ వాళ్ళ తాతయ్య. ఆ తాతయ్య క్యారెక్టర్ చేసిన చక్రపాణి ఎవరైతే ఉన్నారో, ఎక్స్ట్రార్డినరీ యాక్టింగ్ అని చెప్పాలి. కొన్ని సీన్స్‌లో అయితే లిటరల్లీ ఏడిపిచ్చేశారు. ఆ సుకృతి ఏదైతే వాళ్ళ మమ్మీ, డ్యాడీ అంటే రోజు స్కూల్‌కెళ్ళి రావడము, ఆ పల్లెటూరు వాతావరణం, అక్కడ ఒక సరుకుల కొట్టు, ఇలా అంటే నాస్టాల్జిక్ ఎక్కడ అన్ని మూమెంట్స్ కానీ, ఆ చుట్టూ పల్లెటూరు వాతావరణం కానీ చాలా ది బెస్ట్‌గా చూపించారు డైరెక్టర్ పద్మావతి మల్లాది. అయితే ఆ పద్మావతి గారు కూడా ఎక్కడ అంటే తన ఫస్ట్ సినిమా కాకుండా ఎన్నో సినిమాలు చేసినంత ఎక్స్‌పీరియన్స్‌తో అయితే ఈ సినిమా చేసినట్లు మనకు అనిపించింది. నాకైతే అనిపించింది. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక మంచి పల్లెటూరులో అయితే, అంటే నేను ఎక్కడ ట్విస్ట్లు అయితే రివీల్ చేయను, జస్ట్ హుక్ లైన్ అయితే చెప్తాను. ఈ హుక్ లైన్‌తోనే పాటు మీరు సినిమా చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలోనే మీరు చెప్పేస్తారు. అంత బాగా తీశారు సినిమా మాత్రం. డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ తర్వాత ఇందులో లీడ్స్‌లో యాక్ట్ చేసిన యాక్టర్స్, నటీనటులు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమా మాత్రం ఆ పల్లెటూరులో జరిగే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఒక షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన, అంటే బయట నుంచి ఆ పల్లెటూరులోకి అయితే కొంతమంది కార్పొరేట్‌కి సంబంధించిన వ్యక్తులైతే రావడం జరుగుతుంటది. అయితే అక్కడ పొలాలు కొందామని వస్తారు. అయితే ఆ పొలానికి సంబంధించిన, అంటే ఆ పల్లెటూరులో కూడా చాలామందికి డబ్బులు అవసరమైన వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు కదా! ఆ డబ్బుల్ని ఎర్రగా చూపించి దాదాపుగా కొన్ని ఎకరాలు కొనేసి అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టి, ఆ ఫ్యాక్టరీలో మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానని బయట నుంచి ఒక కార్పొరేట్ కంపెనీ అతను వచ్చి అక్కడ లావాదేవీలు అయితే ఒక రచ్చబండ దగ్గర అయితే జరపడం జరుగుద్ది. అయితే ఆ పల్లెటూరులో జరిగిన, అంటే అందరూ వాళ్ళ భూముల్ని అమ్మేస్తారు. బయట ఒక్కరు మాత్రం ఆ భూమి అమ్మరు. ఎవరైతే ఆ పెద్దాయన తాత క్యారెక్టర్‌లో చేసిన చక్రపాణి కుటుంబానికి సంబంధించిన ఎవరైతే సుకృతి, వాళ్ళ మమ్మీ, డ్యాడీ, వీళ్ళ నలుగురైతే అందులో అమ్మకుండా, ఆ పెద్దాయనైతే అమ్మకుండా ఉంటాడు. చక్రపాణి గారి ఆయనైతే చాలా, అంటే వాల్యూస్, పల్లెటూరు ఎథిక్స్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే మనం పెరిగాము, ఇక్కడే పొలాలు చేసుకుని బతకాలనే ధోరణిలో ఆయన ఉంటాడు. బట్ అందరు అమ్మినా ఆయన మాత్రం ససేమిరా అంటారు. కట్ చేస్తే అసలు ఆ చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటి, ఆ చెట్టుకి బ్యాక్ సైడ్ ఏదైతే పొలాలు ఉన్నాయో, ఆ పొలాలు కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తారా, ఇవ్వరా, ఆ ఫ్యాక్టరీ కడతారా లేదా, ఆ చెట్టుని ఎందుకంత ఎమోషన్ బాండింగ్, ఆ చెట్టుకు ఆ ఫ్యామిలీకి ఏదైతే చక్రపాణికి సంబంధించిన, ఏదైతే ఆ పెద్ద ఆయనకు సంబంధించిన ఇలా ఫ్యామిలీ, సుకృతి ఫ్యామిలీకి ఆ చెట్టుకున్న బాండింగ్ ఏంటి, ఆ మహాత్మా గాంధీ అయితే ఎక్కడి నుంచి ఆ లైన్ తీసుకున్నారు, ఆ చెట్టుకి మహాత్మా గాంధీకి ఆ ఫ్యామిలీకి ఉన్న బాండింగ్, ఉన్న రిలేషన్ ఏంటనేది అయితే మనం తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. చాలా సెన్సిటివ్, ఒక చెట్లని నరకూడదు, చెట్లని కాపాడాలి, ఒక మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ లైన్ తీసుకున్నారు డైరెక్టర్ పద్మావతి అయితే. అంటే ఒక ఫీమేల్ లేడీ డైరెక్టర్ కూడా, అంత డైరెక్టర్ అయినా కూడా ఫీమేల్ డైరెక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీగా తీసిందని చెప్పాలి. ఇది కూడా అంటే ఊరికే దీనికి 13 నేషనల్ అవార్డులు, అంటే చూడకముందు 13 నేషనల్ అవార్డులు రావడానికి గల రీజన్ ఏంటి, అంత ఇవ్వడానికి అసలు ఏంటి సినిమాలో అంత ఏముందని మేము అనుకున్నాం. బట్ 13 నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నేషనల్ అవార్డ్స్లు దక్కించుకోవడమే కాకుండా ఇది ఇంకా అంతకంటే హైట్స్కి వెళ్తుంది. ఇంకా ఎన్నో అవార్డులు అయితే ఈ సినిమాకి ఇంకా చెరువుకి వెళ్తుంది నాకు తెలిసి. ఈ సినిమా చూశాను కాబట్టి ఎమోషన్స్, యాక్షను, మ్యూజిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్స్ట్రాడినరీ ఫిలిం అని చెప్పాలి ఈ సినిమా మాత్రం. డైరెక్టర్కి ముందుగా కంగ్రాట్స్. అండ్ సుకృతి యాక్టింగ్ చెప్పాలంటే, సుకృతి యాక్టింగ్ ఇది ఫస్ట్ సినిమా లాగలేదు. తను నాకు తెలిసి సుకుమార్ గారి డైరెక్షన్, ఆయన సినిమాలు ఎంత పెద్ద హిట్టో, ఆ సుకుమార్ గారి ఇన్బిల్డ్ ఏదైతే, అంటే పుట్టుకతోనే తన యాక్టింగ్తో పుట్టిందా అని అనిపిస్తుంది తన సీన్స్ కూడా. అంటే ఎంత జెన్యున్గా చేసిందంటే ఎక్కడ నటించలేదు, జీవించేసింది ఆ పాత్రకు. నాకైతే ఆ గుండు సీన్ అయితే చాలా ఎమోషన్ అయ్యాను. ఆ గుండు సీన్కి సంబంధించి, అంటే ఏ యాక్టర్స్ అయినా ఎవరైనా, అంటే పెద్ద స్టార్ డైరెక్టర్ కూతురు అంటే ఒక రేంజ్లో ఊహించుకుంటాం, చాలా పెద్దవాళ్ళు, అంటే ఒక యాటిట్యూడ్ కానీ ఎక్కడా లేకుండా
చాలా క్యూట్నెస్, చాలా మంచి యాక్టింగు, ఆ ఫ్రెండ్స్‌తో స్కూల్‌కెళ్ళే ఇదిలో గాని, అంటే వాళ్ళతో కన్వర్షన్ గాని చాలా బాగా చేసింది సుకృతి బన్రెడ్డి అయితే. అంటే తన గుండు సీన్ ముఖ్యంగా ఆ గుండు చేపించుకునే సీన్, ఎందుకు తను గుండు చేపించుకుంటది, అసలు ఏంటి అనేదైతే మనం ఈ సినిమా చూడాల్సిందే. ఆ చెట్టుని ఎందుకు కొట్టేస్తారు? చెట్టుని కాపాడతారా? లేకుంటే వాళ్ళ పొలాల్ని వాళ్ళకి ఇచ్చేస్తారా? ఆ చెట్టు కొట్టకుండా కాపాడడానికి అంటే ఎవరు కాపాడతారు? ఆ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూలేంటి? ఈ పాప ఏదైతే సుకృతి నటించిన సీన్స్ గానీ, సుకృతి ఏ విధంగా ఆ చెట్టును ఆపుతది? అంటే సుకృతి పాత్ర ఏంటి? గుండె ఎవరు కొట్టారు? ఇవన్నీ అయితే ఒక సస్పెన్స్ అని చెప్పాలి. మనమైతే ఖచ్చితంగా అయితే సినిమా చూడాలి. ఇది నాకు తెలిసి సుకుమార్ గారికైతే మా పర్సనల్ రిక్వెస్ట్. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లకి, హీరోలకి, అంతేకాకుండా ఆర్టిస్టులకు కూడా, ఆయనకు తెలిసిన సర్కిల్‌లో కూడా అందరికి షో ఏసి సినిమా చూపించాలి. ఆగస్టు 15 అంటే మనకు ఖడ్గం సినిమా గుర్తొస్తది. ప్రతిసారి టీవీలో ఖడ్గం మూవీ వేస్తూ మనకు అది చిన్నప్పటి నుంచి గుర్తొస్తది. బట్ ఈసారి ఆగస్టు 15 అంటే, లేదంటే ఫ్రీడమ్ ఫైటర్స్‌కి సంబంధించిన ఏ జయంతిలు, ఏ వర్ధంతిలు ఉన్నా కూడా ఈ సినిమా అయితే తప్పకుండా ప్లే చేయాలి. వచ్చే రోజుల్లో ఈ సినిమా మరో ఇండస్ట్రీలో ఒక పెద్ద మైలురాయి అని చెప్పాలి. పిల్లలకే కాకుండా ముఖ్యంగా అంటే పిల్లలకు కూడా, అందరి పిల్లలకు షో చేయాలి. ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లకి అండ్ హీరోస్కి అండ్ ఆర్టిస్టులకు కూడా సుకుమార్ గారి ఈ సినిమా చూపించాలి. అలాగే తబితా సుకుమార్ గారి ప్రౌడ్లీ ప్రెజెన్స్, అంటే ఈ సినిమా ఇప్పుడు ఇంత మంచి సినిమా రావడానికి గల కారణం తబితా సుకుమార్ గారు. అంటే తను కూడా ఈ సినిమాలో మెయిన్ పాత్ర అని చెప్పాలి. వాళ్ళ పాపని గైడ్ చేసే విధానం అవ్వచ్చు, పాపతో ఉండి సుకృతితో ఉండి ఆ సినిమాని కొంచెం బాగా, అంటే చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్లే విధానం అవ్వచ్చు. రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ కూడా సుకుమార్కి అండ్ వాళ్ళ డాటర్ సుకృతికి కూడా ఒక మీడియా ఇంటరాక్షన్లో కూడా ఆ వీడియోలు కూడా ఎంత వైరల్ అయ్యాయో, ఎంత ట్రెండ్ అయ్యాయో చూసాము. కానీ ఈ సినిమా విజయంలో మాత్రం తబితా సుకుమార్ గారి పాత్ర అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఆ తర్వాత డైరెక్టర్ పద్మావతి మల్లాది అవ్వచ్చు, ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు. బట్ వీళ్ళంతా ఒక టీం వర్క్ అంతా ఈ సినిమాని అయితే నిలబెట్టింది. 13 అవార్డ్స్ దాకా అయితే ఈ సినిమాని తీసుకెళ్ళిందని నేనైతే బలంగా చెప్తున్నాను. అయితే కాకపోతే మనము చెట్లు, అంటే ఏదైతే మన చుట్టూ ఉండే పరిసరాలు, చెట్లు కాపాడుకోవాలి. ఒక మనిషికి తెలియకుండా ఒక చెట్టుతో అనుబంధం ఉంటుంది. అంటే చెట్లు కొన్ని అంటే వందల సంవత్సరాల నుంచి చెట్లు ఉంటాయి. మనుషులు ఉన్నా లేకపోయినా, అంటే మనుషులు చెట్లను కాపాడుకున్నప్పుడే చెట్లు మనుషుల్ని కాపాడుతాయి అనే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. అయితే మహాత్మా గాంధీకి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్ మహాత్మా గాంధీ లైన్ కూడా చాలా చక్కగా చూపించింది డైరెక్టరు. అంటే ఇక్కడ గాంధీ, తాత, చెట్టు, ఆ 3 లైన్లు, ఒక గాంధీ, ఒక తాత, ఒక చెట్టు, ఈ 3 క్యారెక్టర్లని చాలా నీట్గా సినిమాలో చాలా చాలా షార్ట్ అండ్ 2 అవర్స్ సినిమా, ఇది 2 అవర్స్ లోపు ఉంటుంది. బట్ చాలా నీట్గా, క్లీన్గా, క్లియర్గా, ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్టర్ పద్మావతి మల్లాది అయితే చాలా క్లియర్గా చూపించింది. సుకృతి యాక్టింగ్ అయితే ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పినా కూడా తక్కువే. నాకు తెలిసి వచ్చే రోజుల్లో డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్, ఎంత పొజిషన్లో, ఎంత టాప్ డైరెక్టర్గా ఉన్నాడో, సుకృతి కూడా వచ్చే రోజుల్లో తన యాక్టింగే కాకుండా తన ఒక పెద్ద యాక్ట్రెస్ అవుద్ది. నాకు తెలిసి తన హైట్స్ చాలా నెక్స్ట్ రేంజ్లో ఉండొచ్చు, ఎక్కువగా ఉంటాయి నాకైతే అనిపించింది. ఎమోషన్స్ అయితే చాలా బాగా పండించింది. వాళ్ళ అమ్మగా చేసిన లావణ్య ఎవరైతే ఉన్నారో, సుకృతి సినిమాలో వాళ్ళ అమ్మగా లావణ్య గారు మాత్రం, అంటే లావణ్య క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసింది. మొత్తం గ్లామర్, ఎక్కడ మేకప్ లేకుండా వాళ్ళకు డైరెక్టర్కి ఏం కావాలో అవి మాత్రమే డైరెక్టర్ చాలా క్లియర్గా అందరి ఆర్టిస్టుల దగ్గర అయితే ఈ సినిమానైతే అవుట్పుట్ అంత బాగా తీసుకుందని చెప్పాలి డైరెక్టర్ పద్మావతి. లావణ్య క్యారెక్టర్ కానీ అందరూ, అంటే అందులో చేసిన అందరి పాత్రలు, ఆ ఊరి జనాలు అవ్వచ్చు, ఆ ఊరి వాతావరణం, పొలాలు, ఇవన్నీ చాలా బాగా చూపించారు. బట్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్ అండ్ తబితా సుకుమార్ గారికి, డైరెక్టర్ సుకుమార్ గారికి, అలాగే డైరెక్టర్ పద్మావతి గారి, సుకృతికి కానీ, వీళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక మంచి పెద్ద సక్సెస్ అయితే అయ్యిందని చెప్పాలి. ఇంకా వచ్చే రోజుల్లో అందరికీ ఈ సినిమా, స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఈ సినిమా ప్లే చేసి ఇంకా ఈ సినిమాని మరింతగా ముందుకు తీసుకెళ్తే ఇంకా, అంటే ఎక్కువ మంది కూడా కొంచెం చేంజ్ అయ్యే అవకాశాలు, అంటే మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇది ఒక మంచి మెసేజ్ మూవీ కాబట్టి వెయిట్ అండ్ సీ ఇంకా ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుద్దో, ఇంకెంత పెద్ద దూరం, ఇంకా ఎంత హైట్స్కి వెళ్తుందో మనమైతే మీతో పాటు మేము కూడా చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్.